అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు కొన్ని పూల మొక్కలను అయితే చూపిస్తానండి. ఈ పూల మొక్క అయితే గులాబీ అండి. ఇది ఎదిగే కొద్దీ కూడా చాలా పువ్వులు అయితే పూస్తాయి. మనం గులాబీ చెట్లకి ఎక్కువ మనం ఉల్లిపాయ తొక్కలు అవి వేస్తూ ఉంటే ఎక్కువగా ఫ్లవర్స్ అయితే పూస్తాయండి. నెక్స్ట్ మల్లెపూల చెట్టు అండి. ప్రస్తుతానికి చిన్న చిన్న పువ్వులు అయితే పూసినవి, మొగ్గలు పూసినవండి ప్రస్తుతానికి. ఇది కూడా అంటులాగా పెద్దగా అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. చాలా బాగున్నాయి కదండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇప్పుడైతే ఇవి నిమ్మకాయ మొక్కలండి. నిమ్మ చెట్టు కాయలు కూడా చాలా బాగున్నాయండి, స్మెల్ బాగా వస్తుంది, చిన్న చిన్న కాయలు. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఛానల్ని లైక్ చేయండి. చూస్తున్నారు, లైక్ అయితే ఎవరు చేయట్లేదు. ఒక 100 మెంబర్స్ చూస్తుంటే ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నాను. ఇవైతే శివునికి ఇష్టమైన జిల్లేడు పువ్వులండి. ఇవైతే గన్నేరు పూల చెట్టు మీ అందరికీ తెలిసిందే. ఇది కూడా ఒక రబ్బ పాతితే ఎక్కువగా అయితే వచ్చేస్తుంది. ఇది వరకు అయితే మాకు ఉండేదండి, ఇప్పుడైతే లేదు. ప్రస్తుతానికైతే ఈ గన్నేరు పూల చెట్టు కూడా బాగుంది కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.